హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. చూస్తున్నారు కదా, మనకు బ్లౌజ్ పీస్ కట్ చేశాక మిగిలిన క్లాత్ అనేది ఇలా వస్తుంది. ఈ క్లాత్ ఈ శారీలో వెళ్ళిన బ్లౌజ్ అనేది మనకు ఒక సైడ్ చిన్న బార్డర్ వచ్చింది, ఒక సైడ్ పెద్ద బార్డర్ వచ్చిందనమాట. సో ఈ వీడియోకి అయితే ఇప్పుడు లైక్ ఇవ్వండి. చాలా ఈజీగా అందరూ బ్లౌజ్ లైనింగ్ పీస్ అయితే కట్ చేస్తారు. బ్లౌజ్ పీస్ పైన ఎలా పెట్టి కట్ చేయాలి, ఎలా అడ్జస్ట్ చేసుకోవాలనేది చాలా డౌట్గా ఉంటారనమాట. సో ఈ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. సో నా వీడియోకి అయితే ఒక లైక్ కంపల్సరీ ఇవ్వండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అర్థం కాకుంటే ఈ షార్ట్ వీడియోలో లాంగ్ వీడియో లింక్ అనేది ఈ వీడియో కింద ఇచ్చాను, క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ వీడియో అనేది వెళ్ళి చూడండి. లింక్ క్లిక్ చేస్తే లాంగ్ వీడియో వచ్చేస్తుంది. సో చూడండి, ఇలా అయితే మనం పెట్టుకోవాలి క్లాత్ అడ్జస్ట్ చేసుకుంటూ. నేను షేప్ బెల్ట్లు అయితే ప్రతిసారి 3 అనేది పెట్టుకుంటాను. లైనింగ్ పీస్ ఒకటి, బ్లౌజ్ పీస్ 2 పెట్టుకుంటారనమాట. సో చూడండి, ఇలా అయితే బ్లౌజ్ పీస్ లైనింగ్ పీస్ పెట్టేసి శారీలో వెళ్ళిన బ్లౌజ్ పీస్ని ఇలా కట్ చేశాను. హ్యాండ్స్ చూడండి, ఇలా అడ్జస్ట్ చేసుకుంటూ హ్యాండ్స్ అయితే కట్ చేశాను. మిగిలిన క్లాత్లో ఇంకొక సైడ్ షేప్ బెల్ట్ అనేది తీసేసి ఈ మిగిలిన బ్లౌజ్ పీస్ నుంచి మనము బ్లౌజ్ బ్యాక్ నెక్ ఏదన్నా ఒకటి మోడల్ అనేది స్టిచ్చింగ్ అనేది చేసుకోవచ్చు అనమాట. ఇలా క్లాత్ మిగిలించుకుంటే మనకే చాలా బెనిఫిట్ వస్తుంది. అలా ఈజీగా శారీలో వెళ్ళిన బ్లౌజ్ పీస్ని అయితే ఇలా అడ్జస్ట్ చేస్తూ కట్ చేశాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియోకి అయితే లైక్ ఇవ్వండి.